ఓం మాణిక్య వీణాముపలాలయంతి మదాలసమంజుల వాగ్విలాసం మహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్వరామి చతుర్భుజే చందకళ వసంతే కుచున్నతే కుంకుమరాఘుశోని పుండ్రక్షుపాశంకుశ పుష్పవానాస్తే నమస్తే జగదేక మాతా మాతా మరగత శ్యామ మాతంగి మధుశాలిని కుర్యత్కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని జయ మాతంగతనే జయ నీల ఫలద్యుత జయ సంగీత రసిక జయ లీలా సుఖ ప్రియే. ఈరోజు మనము శ్యామల నవరాత్రుల్లో మూడో రోజు పూజ ఏ విధంగా జరుపుకోవాలి, అమ్మవారిని ఏ విధంగా ఆరాధన చేయాల గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే విద్య గురించి విద్యనిచ్చే అమ్మవారే శ్యామల అమ్మవారు. రాజశ్యామల అమ్మవారు విద్య జ్ఞాన దేవత. మనము సరస్వతి దేవిని తాంత్రిక విధానంలో రాజశ్యామలగా పూజిస్తాము. అదేవిధంగా మనకు గ్రహాల రాజు రవికి అధిపతి కూడా రాజశ్యామల దేవి. కాబట్టి రాజశ్యామల దేవిని ఈ నవరాత్రుల్లో మాఘమాస నవరాత్రుల్లో ఎవరైతే పూజ చేస్తారో రాజశ్యామల అమ్మవారి అనుగ్రహంతో పాటు మన రవిగ్రహం అనుగ్రహం కూడా లభించి మన పిల్లలకు జ్ఞానము బుద్ధి ప్రసాదించే అమ్మవారు. కాబట్టి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని 9 రోజులు పూజ చేసుకోవాలి. ఇది మూడో రోజు కూడా మనము అమ్మవారి పూజను జరుపుకుంటున్నాము. కాబట్టి ఎర్ర చీరతో మనము అమ్మవారిని అలంకరణ చేసి ఈ మూడో రోజు పూజ కూడా జరుపుతున్నాము. నైవేద్యము అంతా పండ్లు ఫలారాలు ఫస్టుగా గణపతి పూజ చేసుకొని అమ్మవారిని ఆరాధన షోడశ ఆమె నామాలతో రాజశ్యామల దండకము రాజశ్యామల కవచము చదువుకుంటూ మనము నిత్యము ఆరాధన చేసి తాంబూలాలు సమర్పించి 9 రోజులు మనం పూజ చేసుకుంటే మన ఇంట్లో ఉన్న పిల్లలు మనకు పెద్దలకు ప్రమోషన్ రాకుంటే ప్రమోషను రాజకీయ నాయకులకు రాజకీయ మంత్రి పదవులు, అదేవిధంగా బుద్ధిహీనులున్న మన పిల్లలు కానీ అదే ఇంట్లో ఎవరన్నా ఉన్న విద్యార్థులకు కానీ మనము ఈ రాజశ్యామల పూజ చేయడం వల్ల శ్యామలాదేవి పూజ చేయడం వల్ల విద్యావంతులై కాళిదాసుకు అనుగ్రహించిన దేవత కాబట్టి కాళిదాసు అమ్మవారి అనుగ్రహం పొంది కుమార సంభవం మేఘ సందేశం అభిజ్ఞాన శకుంతల అనే మహాకావ్యాలను రచించిన ఆ ఆదికవి మహాకవి కాళిదాసు. కాబట్టి అమ్మవారి అనుగ్రహం లభిస్తే మనకు జీవితంలో ఎదురు అనేది ఉండదు. కాబట్టి మనము అమ్మవారిని ఈ 9 రోజులు నిత్య పూజతో ఆరాధన చేస్తే చాలా మంచిగా ఉంటుంది. అందరూ కూడా 9 రోజులు పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందుతారని కోరుకుంటూ ఈరోజు అమ్మవారిని 16 నామాలతో మరియు అమ్మవారి కవచాలను అమ్మవారి రాజశ్యామల దండకమును అదేవిధంగా హోమాలను చేస్తూ ఉంటే ఈ 9 రోజులు అనేక ధనాభివృద్ధి కూడా కలుగుతుంది. జనాకర్షణ, వ్యాపార అభివృద్ధి, వ్యాపారం చేసే వాళ్ళు ఉంటే వ్యాపారం నడవకుంటే ఈ అమ్మవారిని కొలవడం వల్ల అనేక విధాలుగా మనకు జనాకర్షణ పెరిగి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, ధనాకర్షణ జరుగుతుంది. కాబట్టి అమ్మవారిని అనేక పలు విధాలుగా కొలిచి అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరని నేను ఈ మూడో రోజు వీడియోను మీకు నా అనుభవంను